అమర్ గతం మర్చిపోయాడని డాక్టర్ చెప్పగానే బాగి, రాథోడ్ పిల్లలు షాక్ అవుతారు. మనోహరి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే తన రూమ్‌లోకి వెళ్లి సంతోషంగా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉంటుంది చాంబ. కోపంగా చూస్తూ ఉంటుంది. "ఆపు మనోహరి, ఏంటా పిచ్చి గంతులు" అంటుంది చాంబ. "ఇవి పిచ్చి గంతులు కావు. చెప్పలేనంత సంతోషం. పట్టరాని ఆనందం. నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది" అని అంటుంది మనోహరి. అమరేంద్ర సార్ గతం మర్చిపోయారని అక్కడ అందరూ శోకసముద్రంలో మునిగి తేలుతుంటే "నువ్విక్కడ సంబరం చేసుకుంటున్నావా" అని అంటుంది చాంబ. అమర్ గతం మర్చిపోవడం వాళ్ళకు మైనస్ అయితే నాకు ప్లస్ కదా అని అంటుంది మనోహరి. అంతేలే, సార్ కళ్ళు తెరవగానే నీ అంతు తేలుస్తారు అనుకున్నాను. కానీ నీ అదృష్టం బావుంది అని అంటుంది చాంబ. అదృష్టం బావుండడం కాదు చాంబ, బ్రహ్మాండంగా ఉంది. నా పని అయిపోయింది. నేను ఓడిపోతాను అనుకున్న ప్రతిసారి చివరి క్షణంలో నేను గెలుస్తూనే వస్తున్నాను. దేవుడున్నాడు చాంబ, నా పక్కనే ఉన్నాడు. ప్రతిసారి నన్ను కాపాడుతూనే ఉన్నాడు. అందుకే అరుంధతిని చంపినప్పుడు దొరకలేదు. బాగిని ఇంటి నుంచి పంపినప్పుడు దొరకలేదు. ఆఖరికి నేను ఎంతోగానో ప్రేమిస్తున్న అమరేంద్రను చంపాలనుకున్నప్పుడు కూడా దొరకలేదు. ఓటమి అంచు దాకా వెళ్ళి నేను గెలుస్తున్నాను అని అంటుంది చాంబతో మనోహరి. నువ్వు గెలవలేదు మనోహరి, తప్పించుకుంటున్నావంతే. అమర్ సార్ ఇంకా బాగి వైపే ఉన్నారు. ఎందుకంటే సార్ నీకు సొంతం అవ్వలేదు అంటుంది చాంబ. అది ఇంకెంతో దూరంలో లేదు చాంబ. ఎందుకంటే అమర్ ఇక చచ్చి బతికాడు. కానీ ఈ కొత్త జన్మ నా కోసమే అమరు కొత్త జన్మ ఎత్తాడు అని అంటుంది మనోహరి. సార్ గతం మర్చిపోయారు. ఆ గతం ఎప్పుడైనా గుర్తు రావచ్చు అని డాక్టర్ చెప్పారు కదా అని చాంబ అంటుంది. ఎప్పటికైనా గుర్తుకు రాకపోవచ్చని కూడా డాక్టర్ చెప్పారు. అమర్‌కు తన పేరు కూడా గుర్తులేదు. ఇక నేను అరుంధతిని చంపానని, రణబీర్ భార్యనని నేను చేసిన ఎన్నో తప్పులతో సహా అమర్‌కేది గుర్తులేదు. అమర్ ఇప్పుడొక వైట్ పేపర్. ఆ పేపర్ మీద నా పేరు రాసుకుంటాను. అమర్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేసుకుంటాను. చాంబ, నా కల నెరవేరబోతుంది అని అంటుంది మనోహరి. నువ్వివన్నీ చేస్తూ ఉంటే ఆ భాగ్య, ఆ రాథోడ్ చూస్తూ ఊరుకుంటారా అని చాంబ అంటుంది. చూస్తూ ఊరుకోక ఏం చేస్తారు? అమర్‌కిప్పుడు ఆ అరుంధతియే గుర్తులేదు. ఈ బాగి, దాని కూతురు, పిల్లలు, ఆ రాథోడ్ ఏం గుర్తుంటారు అని అంటుంది మనోహరి. ఒకవేళ వాళ్ళు గుర్తు చేస్తే అని అంటుంది చాంబ. వాళ్ళకంటే ముందు అమర్ దగ్గరకు నేనే వెళ్తాను. నా గురించి నాకు అనుకూలంగా నేను చెప్పుకుంటాను. నా పక్కనున్న దేవుడు నాకు ఈ సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. నాకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడు అని అంటుంది మనోహరి. ప్రతిసారి దేవుడు నీ పక్కనే ఉన్నాడు అనకు మనోహరి. నీ పక్కనే ఉన్నది నీ మాజీ భర్త రణవీర్. దెయ్యంలా వెంట తిరిగే ఆ అఘోర. క్షుద్ర పూజలు చేసే నేను. మా వల్లే నువ్వు ఇక్కడి దాకా వచ్చావంటుంది చాంబ. మీరు నాకు సాయం మాత్రమే చేశారు. కానీ ఆ దేవుడు నేను ఊహించని వరమే ఇచ్చాడు. ఇక నుంచి చూడు చాంబ, అమర్‌ను నా వైపు తిప్పుకొని బాగిని 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. రాథోడ్‌ని రాచి రంపాన పెడతాను. పిల్లలను చిత్రవధ చేస్తాను. అమర్‌ని, ఇంటిని, ఆస్తిని నా సొంతం చేసుకొని నేనెప్పటినుంచో కలలు కంటున్న జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాను అని అంటుంది మనోహరి. దేవుడా! మనోహరి వల్ల ఇప్పటికే ఇల్లు అల్లకల్లోలమైంది. సార్ పరిస్థితి అడ్డం పెట్టుకొని మనోహరి ఇంకెంత అల్లకల్లోలం సృష్టిస్తుందో, ఇంకెన్ని నేరాలు, ఘోరాలు చేస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకుంటూ భయపడుతూ ఉంటుంది చాంబ. మరోవైపు హాల్‌లో కూర్చున్న పిల్లలు బాగి బాధపడుతూ ఉంటారు. అమర్ విషయంలో ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటారు. రాతుడు కూడా ఇప్పుడు ఏం చేద్దాం మిస్సమ్మ అని అడగగానే బాగి మౌనంగా ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.